బోర్డు ఏంటి సార్ 3 సార్లు ఓపెన్ చేసిరని చెప్పి ట్రోల్ అవుతుంది, నిజమేనా? నో, పసుపు బోర్డు అలాని కాదు. అప్పుడు ఏదో అధికారికంగా వాళ్ళు ఆన్లైన్లో చేశారు సంక్రాంతి అనుకుంటాను. ఈరోజు ఎందుకంటే అధికారికంగా దానికి చైర్మన్ గారు అండ్ దస్ టోటల్ ఎంటైర్ కామర్స్ డిపార్ట్మెంట్ టీము, మూడోది ఒక అధికారిక బంగ్లా, ఇవన్నీ సమకూరిని కాబట్టి ఒక అధికారికంగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఓకే, బీజేపీ ఇచ్చిన హామీ తెలంగాణ కోసం అదొకటి నిలబెట్టుకున్నది అక్కడ, చాలా నిలబెట్టుకున్నాం. ఇప్పుడు పసుపు రైతులకు మద్దతు ధర కూడా ఇవ్వలేదు, మీరు ఓపెన్ చేసిరు కానీ అని చెప్పి కూడా. పసుపు బోర్డు పెట్టింది దాని గురించి కాదు, పసుపు బోర్డు పెట్టింది అది ఎంఎస్పీ ఉంటుంది, మినిమం సపోర్ట్ ప్రైస్లో. అది ఒక రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం చేసేది ఒకటి ఉంటుంది, వయబిలిటీ ఫండ్ ప్రైజ్ అనేమంటారు దాన్ని. కానీ ముఖ్యంగా ఈరోజు పసుపులో రావాల్సిన అభివృద్ధి అంటే ఆధునిక వంగడాలు, ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలను డెవలప్ చేయాలి, రీసెంట్ డెవలప్మెంట్ సెంటర్. రెండోది ఈ కర్కమిన్ ఏదైతే ఉందో, కర్కమిన్ ఏదో కొన్ని రాష్ట్రాల్లో 8 to 9% ఉన్నది, అట్లాంటి కర్కమిన్ ఇక్కడ డెవలప్ చేయాలి. కర్కమిన్ డెవలప్ చేసి రెండోది వాల్యూ యాడెడ్ ఇండస్ట్రీస్ పెట్టాలి. దాంతోపాటు ఒక సులభతరమైన వాణిజ్య ప్లాట్ఫామ్ అంటే ఎక్స్పోర్ట్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి ఇక్కడ నుంచి నిజామాబాద్ నుంచి కాదు ఎక్కడైనా సరే విదేశీ ఎగుమతులకు ప్రోత్సహించాలా. దానివల్ల ఇన్సెంటివ్స్, ఎగుమతులు చేస్తే ఇన్సెంటివ్ లేదు, వాల్యూ యాడ్ ఇండస్ట్రీస్కు స్పెషల్ ఇన్సెంటివ్స్, లేక ఆధునిక పనిముట్లు, ఇట్లా అన్ని రైతుకు ఈ రకంగా చేస్తే ధర అదే వస్తుంది. దానికి ఇంకా ఎంఎస్పీ కానీ ఎక్కడ ఉన్నది ఇప్పుడు 15,000 నడుస్తుంది. ఇంకా దీన్ని మనం ఆధునికంగా దీన్ని ప్రొడక్ట్ పెంచినాం అనుకోండి, సుమారు ఇప్పుడు 40 క్వింటాలకు బదులు 60 క్వింటాలు పెంచామనుకోండి, అది వంగడాలు ఇవన్నీ కొద్దిగా బాగా చేస్తే ఆటోమేటిక్గా రైతు సంతోషంగా ఉంటాడు, రైతు చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఒక 4 దశాబ్దాల మా కళ ఆ ప్రాంతం ఉత్తర తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి డబ్బులు వెళ్తున్నాయి, కానీ తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించే విషయంలో వివక్ష నడుస్తుంది. కనీసం మనం కట్టిన పన్నుల్లోంచి కూడా అభివృద్ధికి సంబంధించి నిధులు కేటాయించట్లేదు, కేంద్రం వివక్ష చూపెడుతుంది. కాంగ్రెస్ ఇప్పుడు ఆరోపిస్తుంది, గతంలో బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఒకటేనండి, భారతీయ జనతా పార్టీ ఇది ఒక భావజాలం, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయం. తెలుగు రాష్ట్రాల్లో వివక్ష ఉందనేది అందరూ నేను చెప్పిన మా తర్వాత మీరు అడిగారు కదా, ఈ దేశ ఐక్యత, సాంప్రదాయాలు, సంస్కృతి, ఈ దేశ మెజార్టీ ప్రజల ఆత్మగౌరవం, దేశ అభివృద్ధి. 11 ఏళ్లకు పసుపు బోర్డు ఏర్పాటు చేసి మీరు అయితే ఇవన్నీ ఆలోచించి భారతదేశంలో మాకే రాష్ట్రం ఎక్కువ కాదు, ఏ రాష్ట్రం దయచేసి మీరు ఒకసారి ఆలోచించి, ఇది అఖండ భారత్ కలలు కానీ ఒక ఇట్లాంటి ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇవన్నీ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మీరు ఒకసారి కావాలంటే రేపు వెళ్ళి రిపోర్ట్ చూడండి, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 33% మాత్రమే వచ్చేది కేంద్రం దగ్గరికి వెళ్ళి. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 42%. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల మధ్య ఖచ్చితంగా బీజేపీ వివక్ష చూపెడుతుంది. ఒక సందర్భంలో తల్లిని చంపి బిడ్డను బతికించారని చెప్పి నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యానించడం కావచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్న ఏదైతే కూటమి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది కనుక అక్కడ అధికంగా నిధులు ఇస్తున్నారు, ఇక్కడ కాంగ్రెస్ ఉంది కనుక నిధులు ఇవ్వట్లేదు. సో మరి ఒక శాసనసభ్యుడిగా బీజేపీ నాయకుడిగా ఈ అంతరాలను మీరు ఎట్లా సవరించారు? నరేంద్ర మోడీ గారు అన్న దాంట్లో దాని అర్థం వేరు. తల్లిని చంపి బిడ్డను తీసింది, నిజంగా కూడా అట్లనే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నీకు కానుపే రాదు, మేము అదే 3 కానుపులు చేసినాం కదా. మా తల్లి క్షేమంగా ఉన్నది, బిడ్డ క్షేమంగా ఉన్నది, ఇద్దరు ఆనందంగా ఉన్నారు. ఇక్కడ ఈ కానుపు వల్ల ఈ యొక్క స్వార్థపూరిత రాజకీయ లాభం గురించి ఎలా పంచాలో పంచలేక ఆ రకంగా అంటే ఆ పంచడము, స్ప్రేలు కొట్టుడు, ఇది కొట్టుడు అదే ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు పంచారు. మరి మా 3 రాష్ట్రాలు పంచాం, ఏం కాలేదే. వాజ్పేయి గారు ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మేమే పంచినాం కదా. ప్రధానమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మీకు మంత్రస్థాని పాత్ర చేయడం రాలేదు, ఈ రకంగా చేసి 2 రాష్ట్రాలను ఇబ్బంది పెట్టారు, ఏ రాష్ట్రాన్ని కూడా సరిగ్గా సంతృప్తిగా ఉంచలేదు, 2 రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయని ఆ ఉద్దేశంతో చెప్పారు. ఇంకా ముఖ్యంగా మీరు అనేది ఆంధ్రప్రదేశ్, ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఇంత కుళ్ళెందుకు? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మీకు ఎందుకు అంత బాధ? ఆ మద్దతు లేకుంటే మీకు కేంద్రంలో అధికారంలో ఉండరు. అధికారంలో ఒకటండి, అధికారం గురించి ఉండదని, దేశం గురించి. బీహార్కు ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా మీరు నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ నష్టపోయి ఉన్నది ఒకటి. రెండోది ఏదైనా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ తెలంగాణ అప్పుల పాలైందని మీరే అంటున్నారు, మరి ఎట్ ద సేమ్ టైం 2014 నుంచి నేను కూడా సీనియర్ జర్నలిస్ట్ని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది ఒక 11 ఏళ్ల కళ. ఆ కళ సాకారం అవుతుందా? మీరు
మీ సహచరుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి నా సొంత ఆస్తులు 150 కోట్లు ఖర్చు పెడతా నియోజకవర్గానికంటే గెలిచే పరిస్థితి ఉంది. మీలాంటి వారు కూడా ఈ యొక్క పారిశ్రామికవేత్తగా ఉండి రాజకీయాల్లోకి వచ్చారు, అవినీతికి పాల్పడరని మీకు ప్రజలు ఓట్లేసారు. సో మీరే అంటున్నారు కాంగ్రెస్ వివక్ష చూపెడుతుంది, నిధులు కేటాయించట్లేదు. రేపు పొద్దున మీరు అధికారంలోకి రావాలంటే మీ దగ్గర వాయిస్ ఏముంటుంది చెప్పండి. నో, ఒకటి మా కేంద్ర ప్రభుత్వ నిధుల్ని ఈరోజు ఇప్పుడు ఏది, ఇప్పుడు అవుటర్ రింగ్, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మేము ఫండ్స్ ఇచ్చేది. ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, మేము అభివృద్ధి కావచ్చు, ఈ దేశంలో ఇప్పుడు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ కావచ్చు, మేమే ఇస్తున్నాం. ఇవన్నీ సన్న బియ్యం కావచ్చు, మేము ఇచ్చేది 5 కిలో, వాళ్ళు ఇచ్చేది 1 కిలో. ఈరోజు కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, ఇండస్ట్రియల్ పార్క్స్ కావచ్చు, లేకపోతే మొన్న ఈ రాష్ట్రానికి కావాల్సి ప్రతిదీ ఇస్తున్నాం. మాకు రాజకీయ విభేదాలు లేవు. మాకు కావాల్సింది తెలంగాణ మన దిల్కా దడకనే భారతదేశంలో ఆ స్థాయిలో మీరు నిధులు తీసుకురాలేకపోతున్నారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. అంటే కేంద్ర మంత్రులతో కలిపి ఆ 8 మంది ఎంపీలు లోక్సభలో ఏం మాట్లాడుతున్నారు? బడ్జెట్లో మొన్న కేటాయించిన బడ్జెట్లో కూడా అసలు తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉందని చెప్పి మీ బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు ఆలోచించట్లేదు. 5,335 కోట్లు రైల్వే బడ్జెట్ తెలంగాణ, 36,000 కోట్ల హైవేస్ నడుస్తున్నాయి. రైల్వే కోసం మీరు తెలంగాణ కోసం చెప్పిందండి. ఒకటి ఏంటంటే అదే యూపీఏ ప్రభుత్వంలో సుమారు 800 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అంటే మీరు గమనించాల్సిన లెక్కలు కూడా చూడాలా, సంఖ్యలు చూడాలి. దయచేసి మేము బహిరంగంగా అన్నిసార్లు చెప్పాము, ఎక్కడెక్కడ దేనికి ఇచ్చామో చెప్పాము. ప్రతి దాంట్లో ఈరోజు ఒక పల్లెలలో ఏమైనా డెవలప్మెంట్ ఉందే, అది వైకుంఠధామాలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, మధ్యాహ్నం భోజనం కావచ్చు, ప్రతిదీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాయి. ఓకే, ఏ కొద్దిగా అవగాహన ఉన్నా ఇదంతా ప్రజలకు తెలుసా? మరి కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఇప్పుడు ఆ 2 పార్టీలు రాష్ట్రంలో ఉన్నట్టు విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. దాంట్లో మీరు 3rd ప్లేస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. వాస్తవానికి మీ సంఖ్యాబలం కూడా 3rd ప్లేస్లోనే ఉంది. సో వాళ్ళు 1st, 2nd ఉన్న మీరు 3rd నుంచి మీరు ఎట్లా వస్తారు? మీరు 1స్ట్లో ఉండాల్సిన వాళ్ళు 3rdకి వెళ్ళారు. మరి 3rdలో ఉంటుంది అనుకున్న కాంగ్రెస్ 1స్ట్కి వచ్చింది, 1స్ట్లో ఉంటుంది అనుకున్న బీఆర్ఎస్ 2ndకి వెళ్ళిపోయింది. ఒకటండి, ఇది తెలంగాణలో గత 10 సంవత్సరాలు ఒక అవినీతి, అహంకారం, ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన ఒక పార్టీ, కుటుంబ పాలన వల్ల విసిగిపోయిన తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం చూసేటప్పుడు భారతీయ జనతా అప్పుడు మీరు కేంద్రంలో అప్పటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మీరు ఆరోపణలు చేస్తున్నారు. అదే చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ వైపు చూసే సమయంలో మాయదారి కాంగ్రెస్ తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆశ్రయ చేసుకొని ప్రజాకర్షణ పథకాలు, అంటే అమాయకత్వాన్ని ఆశ్రయ, ఫర్ ఎగ్జాంపుల్ 4,000 రూపాయల పెన్షన్ ఇంతవరకు ఇవ్వలేదు, తులం బంగారం ఇప్పటివరకు ఇవ్వలేదు, స్కూటీలు ఇప్పటివరకు ఇవ్వలేదు, దివ్యాంగులకు. అట్లంటే మీరు కూడా చాలా విస్మరించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు. 15 లక్షలు కాదు, మళ్ళీ చెప్పదలుచుకున్నది. మేము ఏం చెప్తున్నామంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉచిత పథకాల తాయిలాలు చూపించి ప్రజల్ని మేమిచ్చిందో, ఒకవైపు అవినీతి, ఇప్పుడు ఏదైనా అవినీతి సొమ్మును ఢిల్లీ దర్బార్కు పంపడం కుటుంబానికి, రాజకుటుంబానికి, ఈ రకంగా అవినీతి ప్రారంభం. కాబట్టి తెలంగాణ ప్రజలు విసిగెత్తిపోయారు. ఒక మోసపూరిత ప్రభుత్వాన్ని ఆవేశంలో ఆ రాజకుటుంబాన్ని దించడానికి కల్వకుంట్ల కుటుంబం జరిగి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పశ్చాత్తాపడుతున్నారు. నెక్స్ట్ ఖచ్చితంగా బీజేపీ వస్తాయనే నమ్మకం మీకుందా? తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారా? తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. మీరు కనీసం మొన్న బీసీ ముఖ్యమంత్రి అన్నారు, కనీసం రాష్ట్ర అధ్యక్షుని కూడా మీరు ఓసీని పెట్టుకున్నారు. రేపు పొద్దున బీసీ కులాల్లో ఒక చైతన్యం వచ్చింది. మీరు కనీసం ఆ రాష్ట్ర అధ్యక్షుని విషయంలో మీ దగ్గర నుంచే ధర్మపురి అరవిందో లేకుంటే ఈటల రాజేందర్ లాంటి బీసీ నాయకులు అవుతారని ఎక్స్పెక్ట్ చేసిన క్రమంలో వాళ్ళని కాదని మీరు ఒక ఓసీ నాయకుని పెట్టారు. దాంట్లో ఏ మెసేజ్ పోతుంది సార్ జనాలు? ఓసీ అంటే పెద్ద ఓట్లేసిన నాయకులు కాదండి ఆయనకు. ఎందుకంటే కేంద్ర పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో 50 సంవత్సరాల నుంచి పార్టీకి ఏబీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, శాసనమండలి సభ్యుడు కావచ్చు, మొత్తానికి 50 సంవత్సరాలుగా పార్టీకి త్యాగం చేసిన ఒక వ్యక్తిని, అనుభవం ఉన్న వ్యక్తిని, తెలంగాణలో మారుమూల పల్లెలో ఉన్న కార్యకర్తని పేరు పెట్టి పలకరించిన రామచంద్రరావు గారి నాయకత్వం ఇప్పుడు అవసరం. అంటే పార్టీని కొంత పరిచయం అంతర్గతంగా. ఓకే, రాజకీయాలు వచ్చినప్పుడు అంటే పార్టీ ఇప్పుడు పటిష్టంగా లేదా? ఇంకా పరిచయపరుస్తాం. 36% ఉంది. మాకు 3-4 జిల్లాలో బలహీనంగా